83 నుంచి మీరు పార్టీలో ఉన్నారా? 82 అంటే పార్టీ ఎస్టాబ్లిష్ అయింది 83, అంటే పార్టీ స్టార్ట్ అయింది 82లో స్టార్ట్ నుంచి ఉన్నా. 83లో కాంటాక్ట్ చేసే అవకాశం నాకు అక్కడ లేదు. నేను దాని కూడా పోలే కదా. చాలామంది రాజకీయాలకు ఎందుకు పోతారంటే ఉద్యోగం వదిలిపెట్టుకోవాలన్నా, ఇంకే వదిలిపెట్టుకోవాలన్నా, ఏదైనా ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలని పోతారు. నాకు ఆస్పిరెన్స్లో పార్టీకి సర్వీస్ చేసిన 10 ఏళ్ళు సర్వీస్ చేసినాక ఎన్టీ రామారావు గారే స్వయంగా ఆలోచించి నేను పిలిస్తే వచ్చి ఉద్యోగం వదిలిపెట్టుకొని వచ్చినాడు పాపం పిల్లలతోటి, వ్యాపారం వదిలిపెట్టుకున్నాడు. నేను ఎక్కడైనా ఎమ్మెల్యే చేయాలని ఆయన పట్టుబట్టి హుజురాబాద్ ఇచ్చింది నాకు. హుజురాబాద్లో వెంకట్రావు నక్సలైట్ చంపడం వల్ల అది ఖాళీ ఏర్పడ్డది. అది పివి నరసింహ ప్రధానమంత్రి, ఆ కాన్స్టిట్యున్సీ చాలా స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నటువంటిది కాంగ్రెస్కు. నేను అడిగాను, నాకు ఎవరి మీద నేను పోటీ చేయను, అక్కడ ఆల్రెడీ నాకడ ముందు ఉన్న వాళ్ళు నేను ఇబ్బంది పెట్టాను సార్, నాకు వద్దు లేనన్నా. నో యూ హ్యావ్ టు చూస్ ఎనీ వన్ ఆఫ్ ద కాన్స్టిట్యున్సీ అని అంటే నేను అన్నా 2 అడిగిన. ఖైరతాబాద్ అడిగిన, ఎందుకంటే జనార్దన్ మీద ఎవరు అడగరు, అక్కడ మనిషి లేడు, అందులో ప్రైమ్ మినిస్టర్ సొంత కాన్స్టిట్యున్సీ, అక్కడ కూడా ఎవరు పోటీ చేయడానికి లేరు. ఇక రెండిట్లో ఏదన్నా ఇవ్వండి సార్, మీరు అంటాను కనుక నేను చేస్తా అని చెప్పిన. నన్ను అర్బన్ ఎందుకు, రూరల్ అయితే బాగుంటుంది, హుజురాబాద్ తీసుకోమన్నట్టు. అంటే మా వైఫ్ అక్కడి నుంచి వెళ్ళే సిఎల్స్ ఫ్రమ్ దట్ ప్లేస్. నేను కూడా అడాప్టెడ్ టు ద హుజురాబాదే, కానీ ఎప్పుడు నేను అక్కడ లేను, గోవర్గంలో ఉన్నా లేదా హైదరాబాద్కి వచ్చిన. సో ఆ విధంగా అక్కడ ఎమ్మెల్యే అవకాశం వచ్చింది. అంటే నేను అప్పుడు చేరిన రోజున నేను హుజురాబాద్లో కానీ ఎమ్మెల్యే అంటే ఆయన చనిపోతాడు, ఖాళీ అయితే నేను ఎమ్మెల్యే అయితే అనుకుని రాలే కదా 10 ఏళ్ళ ముందు. అంటే ఎప్పుడు నేను ఐఎమ్ నాట్ ఆఫ్టర్ పవర్. అది వచ్చే రోజు వస్తుంది, వచ్చిన రోజు సర్వ్ చేద్దాం, లేకపోతే లేదు. అదేదో వ్యాపారం అనుకుంటే, అదేదో వాళ్ళకు లైవ్లీవుడ్ అనుకున్నవానికి అది అవసరం కావచ్చు, కానీ పబ్లిక్ లైఫ్లో పబ్లిక్ డొమైన్లో ఉన్నవానికి, రియల్ ట్రేడ్ యూనియన్ సర్వీస్ చేసేవానికి పెద్ద అంత కోరికలు ఉండవు. మీరు ఫస్ట్ 94లో ఎమ్మెల్యే అయ్యారు మీరు? 94, 99 వరుసగా 2 సార్లు అదే నియోజకవర్గం చెల్లి ఎమ్మెల్యే గెలిచాను. తర్వాతనే తెలంగాణ వాదం వచ్చింది. తెలంగాణ వాదంతో ఓటమి పాలైన, లేకపోతే ఆడ నాకు ఓటమి లేదు. 2 టర్మ్స్ మీరు ఎమ్మెల్యే? 2 టర్మ్స్ ఎమ్మెల్యే, 2 టర్మ్స్ మినిస్టర్ ఉన్నా. అంటే ఒకసారి ఫస్ట్ టర్మ్లో లేబర్ మినిస్టర్గా ఉన్నా, సెకండ్ టర్మ్లో టూరిజం మినిస్టర్, షుగర్ మినిస్టర్గా ఉన్నా. అంత కలిపి 4 years ఉన్నా, నాట్ టోటల్ టర్ము 4 years ఉన్నా. ఇంతకుముందు మీరు అయితే 3 సార్లు నాకు ప్రజలకు సేవ చేసుకునే అవకాశం వచ్చింది అన్నారు కదా. తర్వాత 3 సార్లు బై ఎలక్షన్లో ఓడిపోయినా, జనరల్ ఎలక్షన్ ఓడిపోయినా, తర్వాత పీఆర్పీ నుంచి కాంటాక్ట్ చేసిన కదా, మొన్న ఎలక్షన్లో కాంటాక్ట్ చేసి ఉండేవాని కదా. అంటే 4 ప్లేస్ 2 బై ఎలక్షన్ కలుపుకుంటే 7 సార్లు. మొత్తం మీద మీరు గెలిచింది అయితే 2 సార్లే. నేను 5 సార్లు కాంటాక్ట్ చేశాను, 2 సార్లు గెలిచిన. ఒకటి బై ఎలక్షన్ తీసేస్తే 2 సార్లు జనరల్ ఎలక్షన్ ఓడిపోయాను. ఒకటి పీఆర్పీ నుంచి ఓడిపోయాను, ఒకసారి టీడీపీ నుంచి ఓడిపోయాను. ఈ 2 కూడా తెలంగాణ వాదంతో అక్కడ ఆ ఓటమిని చూడాల్సి వచ్చింది. ఆ రోజుల్లో టీఆర్ఎస్లో నన్ను రమ్మన్నట్టు ఆ రోజు చేరుంటే ఈ రోజు వరకు నేనే 7 సార్లు ఎమ్మెల్యేగా ఉండేవాడిని. నా ప్లేస్ వచ్చిన వాళ్ళు 5 సార్లు ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. టీఆర్ఎస్లోకి వెళ్తే అంత ఖచ్చితంగా గెలుస్తారన్నది ఉందా? అంటే ఈటెల రాజేందర్ నా ప్లేస్లో వచ్చిన వ్యక్తి. ఆయన ఇప్పుడు 5 సార్లు గెలిచిండు కదా. అది పార్టీ బలమా, ఆయన బలమా? తెలంగాణ వాదం బలం. మీలో తెలంగాణ వాదం లేదంటారా? తెలంగాణ వాదం నా ప్లాట్ఫామ్ లేదు కదా, మా పార్టీ ప్లాట్ఫామ్ తెలంగాణ వాదానికి అనుకూలంగా లేదు కదా, అప్పుడు లేదు కనుక ఆ వాతావరణంలో. సో వేల మందికి కార్మిక నాయకుడుగా ఉన్న మీ వాదాన్ని ప్రజలు నమ్మడం లేదా? ప్రజలు ఇష్టపడతారు. ఇండిపెండెంట్ కాంటాక్ట్ చేయండి అని అడిగినాను. తెలుగుదేశం పార్టీ సింబల్ అనేది ఇప్పుడు ఇక్కడ కొంత అనుకూల వాతావరణం లేదు, వ్యక్తిగతంగా ఇండిపెండెంట్ చేయమన్నారు. ఒక పార్టీలో ఉండి ఇండిపెండెంట్ చేయడం కరెక్ట్ కాదని నేను చేయలేదు. రేపు ఎలక్షన్లో అదే హుజురాబాద్ నుండి నేను ఇండిపెండెంట్ కాంటాక్ట్ చేసినా గెలుస్తా. ఆ కాన్ఫిడెన్స్ నాకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ హై డ్రీమ్ మీడియా.